पूछतले। హాయ్ గైస్, దిస్ ఈజ్ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో, ది బెస్ట్ బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇక్కడ నేను మా డాడీ అయితే ఆల్మోస్ట్ 3 months బ్యాక్ అయితే మా మామయ్య వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ కి అయితే వెళ్ళాము. ఈ వీడియో అయితే ఎందుకు ఇన్ని రోజులు పెట్టలేదు, రీజన్ అయితే లాస్ట్ లో అయితే చెప్పాను అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఆ వీడియో కోసం మా డాడీ రివ్యూ అయితే చూసేయండి ఏమంటున్నారు. గుడ్ మార్నింగ్. ఇవాళ మా మామయ్య గారి చేనుకాడికి వెళ్ళినాము. మా మామయ్య గారి చేను ఆల్రెడీ ఇంకొక 4-5 రోజుల్లో కోసేస్తారు. జస్ట్ అలాగెళ్ళి సొంతకి వెళ్ళాము. మా పాప చూసి నేను మా మామయ్య గారి రోడ్డంట బండి తోలుతున్నాము. ప్రస్తుతానికి చేను పూసేసాము. ఇంకో రెండో చేనుకాడికి వెళ్తాము. వీడియో తీసుకుంటాకి ఇలాగొచ్చింది. అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ప్లీజ్ అందరూ కొంత లైక్లు కొట్టండి, కొద్దిగా ఫాలో చేయండి మా అమ్మాయిని. థ్యాంక్ యూ. మై మామ మాయా ఏమైనా ఇంటికి చిన్నపిల్లలు అంటే ఆ సరదాయే వేరు కదా. మా మావయ్య అయితే నాకు ఇక్కడ కొబ్బరి బొండం తీసుకోమని అయితే చెప్తున్నారు. ఇంకా ఫైనల్లీ 3 kilometers లోపలికైతే వెళ్తున్నాము. ఎందుకంటే చేను చాలా లోపలికి కాబట్టి ఇంక ఇలా కాలువ గట్లు అండ్ పక్కన కాలువ పక్కన చేను ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడంలోనే చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇక్కడ మా మావయ్య అయితే ఇంకా మాకన్నా చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఎందుకంటే మా మావయ్యకి ప్రతిరోజు వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు. ఇంకా ఫైనల్లీ అయితే మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే మా డాడీ అయితే వీడియో మొత్తం తీసుకో, చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అని అయితే చెప్తున్నారు అనమాట. కొన్ని వాయిస్ అయితే స్కిప్ అయ్యాయి, ఎందుకంటే పక్కన ఒకటే గాలి వేయడం వల్ల బైక్ మీద వాయిస్ అయితే కొన్ని రికార్డ్స్ అవ్వలేదు. ఫైనలీ రీచ్ దానికి ఇక్కడ అయితే పొలానికి అయితే వచ్చేసాము. ఇంకా మా మావయ్య అయితే మా డాడీకి అయితే మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పొలాలు ఉన్నాయో అవన్నీ అయితే చెప్తున్నారు అనమాట. ఇదైతే వ్యవసాయం భూమి పక్కనే ఇలా చిన్న కాలువ అయితే కనిపించింది మాకు. దాని నిండా తెల్ల కాలువలు కూడా ఉన్నాయన్నమాట. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల వ్యూ అయితే ఇంకా చాలా బాగా అనిపించింది మాకు. మీరు కూడా వీడియోలు అయితే చూసేయండి గైస్. దానికి చేంజ్ చూసిన తర్వాత మామిడికాయలను అయితే కోయడానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బంగిడిపోయిన మామిడికాయలు కూడా ఉన్నాయి గాయ్స్. మా డాడీ కట్ చేస్తున్నా. ఓకే డాడీ. మామిడికాయలన్నీ అయితే కొయ్యడం అయితే అయిపోయాయి. ఇంకా మా డాడీ అండ్ మా మామయ్య ఇద్దరు కలిపి అయితే మామిడికాయలన్నీ ఒక దుక్కుకి అయితే పెడుతున్నారు అనమాట. తర్వాత వీడియోలో అయితే మనకి పచ్చడిని కూడా ఎలా పెట్టామో కూడా వస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళింది చాలా ఎర్లీ మార్నింగ్ అనమాట. అరౌండ్ 7 నుంచి 7:30 లోపు అయితే వెళ్ళాము. పచ్చడికాయలు అయితే కొయ్యడం అయితే అయిపోయాయి. మా మామూలు కోడి వెళ్ళిపోయారు కాబట్టి మా డాడీ వెళ్ళే టైంకి పచ్చళ్ళు పట్టడానికి వచ్చాం. మామిడికాయలు కోసుకొని ఇంటికి వెళ్ళి పచ్చడి పట్టుకోవాలి. అక్కడ మా మామయ్య అండ్ మా డాడీ వెళ్తున్నారు ఇద్దరు. ఇక్కడ ఇంకా మామిడికాయల చెట్లు చాలా ఉన్నాయి గాయస్. ఇదంతా మా మామయ్య చేసే చేను అనమాట. ప్రజెంట్ ధాన్యం వచ్చే టైంకి వచ్చింది.
ఏమైనా సిటీ మార్నింగ్ కన్నా విలేజ్ మార్నింగ్ చాలా బెటర్. మావి చేసే వ్యవసాయ భూములు వచ్చేసి చాలా పల్లెటూరులో అన్నమాట. అందుకే ఇంక ఈ నేచర్ మేము వెళ్ళే టైము ఇలా పక్కన కాలువ మొత్తం చాలా అంటే చాలా బాగా అనిపించాయి. నాకు ఈ వీడియో ఎందుకు ఇన్ని రోజులు పెట్టలేదా అనిపించింది. దానికి మామిడికాయలు కోసిన మామిడికాయలన్నీ అయితే ప్యాక్ చేసేద్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. లిటరలీ మాకైతే చాలా బాగా అనిపించింది. కేవలం నా వీడియో కోసమే మా డాడీ నన్ను అయితే ఇక్కడ వరకు తీసుకొచ్చారు, నన్ను వీడియో తీసుకోమని చెప్పి. దానికి ఇక్కడ మామిడికాయలన్నీ అయితే ఒక కవర్ లోకి అయితే వేసేస్తున్నారు మామ అల్లుళ్ళు ఇద్దరు కలిపి. మావయ్య అయితే ఇంకా అందరితోని చాలా ఫ్రెండ్లీగా అందరితోని కలిసిపోతాడు. అందులో ఇంకా అసలు చెప్పవసరం లేదు. ఇక్కడైతే నాకు చెప్తున్నాడు అనమాట ఈ కాయలు ఇంకా పెద్దవి అవుతాయి అని చెప్పి. రోడ్డు ఎక్కడ ఉంది మాయా? చాలా లోపలికి వచ్చామా. వీడియో కోసం మా డాడీ ఎంత సపోర్ట్ చేశారో మా మావి కూడా అంత సపోర్ట్ చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే నన్ను ఇక్కడ వీడియోస్ అవన్నీ చాలా బాగా తీసుకోవచ్చు, ప్లేసెస్ అవన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి నన్ను ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారు వీళ్ళిద్దరు. ఓకే, ల్యాండ్ అన్నమాట ఇది, కాలువ గొట్టు. చాలా లోపలికి వచ్చాం గైస్. డాడీనైతే కొన్ని విషయాలు అయితే అడిగాను అగ్రికల్చర్ గురించి, మీరు కూడా వినేయండి. కోతకు వచ్చేయండి. ఇప్పుడు దాకా పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఎడిటింగ్ చేసిన వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఎడిట్ చేయడానికి లేట్ అయితే అయిందనమాట, క్లిప్స్ మిస్ అవడం వల్ల. అందుకే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. అవన్నీ లోపలికి వెళ్ళి బయటకు వస్తాం కదా. ఇది చేనుగొట్టు, అది రోడ్డు. రోడ్కి వచ్చానికి నేచర్ లో అగ్రికల్చర్ ల్యాండ్ పక్కన ఎర్లీ మార్నింగ్ అయితే చూడాలన్న ఆశ అయితే నెరవేరిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా బ్లాగ్స్.